సంతోషం గల వారిగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఇది నా ధైర్యం, ఇది నా విశ్వాసం, ఇది నా నమ్మకం. మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా, మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా, మన ఇంట్లో పరిస్థితి, మన బయట పరిస్థితి, మన ఆరోగ్య పరిస్థితి, మనం నడుస్తున్న మార్గం, మనం వెళుతున్న త్రోవ ఎంత కఠినంగా, ఎంత ఇబ్బందికరంగా, ఎంత అయోమయంగా ఉన్నా ఆయన మాత్రం మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన మాత్రం ఖచ్చితంగా మనల్ని సంతోషం చేత, సమాధానం చేత కాపాడుతాడు. ఆయన మనకి మనశ్శాంతినిస్తాడు, ఆయన మనకి నెమ్మదినిస్తాడు, ఆయన మనకి పరిపూర్ణమైన సంతృప్తి ఆయన మనకిచ్చి మనల్ని కాపాడుకుంటాడు. మనల్ని కాపాడుకునే బాధ్యత మనం ఆరాధించే దేవునిదే. మనల్ని పోషించే బాధ్యత మనం నమ్ముకున్న మన దేవునిదే. మనల్ని తప్పించి, రక్షించి, కాపాడి, పోషించి, కృపనిచ్చి, మనకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వస్త్రాలను ఇచ్చి, మనం వెళుతున్న ప్రతి మార్గంలో మనకు తోడయిండి మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవునిదే.